తాను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే వైసీపీ దాన్ని పాడు చేస్తోందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. మళ్లీ తాను వచ్చిన తర్వాత వాటిని బాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం, వీళ్ళై పాడు చేయడం, మళ్ళా నేను వచ్చిన తర్వాత మళ్ళా రిపేర్లు చేయడం, ఇది పని అయిపోయింది నాకు. ఇప్పుడు ఒకసారి కాదు, ఎప్పుడు మనం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి బాగా రన్ చేస్తాం. వీళ్ళు వస్తారు, డబ్బులు ఇవ్వరు, దాన్ని మొత్తం చెడగొడతారు, కడాన పంపులు కూడా లాక్కొని వెళ్ళిపోతారు, స్టార్టర్లు కూడా లాక్కిపోతారు, కరెంటు తీగలు కూడా లాక్కెళ్ళిపోతారు. మళ్ళా నేను ప్రారంభించాలి. 2004-2019లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి మరో స్థాయిలో ఉండేదన్నారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పరిపాలనని గాడిలో పెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. 2004లో మళ్ళీ తెలుగుదేశమే అధికారంలోకి వచ్చుంటే ఈరోజు ఎక్కడుండేవాళ్ళం మీరు ఆలోచించండి. 2019లో మళ్ళా తెలుగుదేశమే వచ్చుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత అభివృద్ధి అయ్యేదో చూడండి. ఈరోజు వచ్చాం, 9 నెలలు అయింది. అమరావతి, విధ్వంసమైన అమరావతిని ఘాట్లో పెట్టాం. గోదావరిలో కలిసిపోయిన పోలవరాన్ని మళ్ళీ ఈరోజు పట్టాలు ఎక్కించే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దివాలా తీసి రేపు రాబోయే రోజుల్లో ఇది ప్రైవేటైజ్ చేయాలి, లేకుండా మూసేయాలనే ప్రాజెక్ట్ని ఈరోజు లాభాల బాట పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాం. రైల్వే జోన్ తీసుకొచ్చాం. మీరు అవన్నీ చూస్తే ఈ గడిచిన కాలంలో 10 నెలల్లో ప్రభుత్వ పరిపాలనని ఘాట్లో పెట్టాం. సంక్షేమ కార్యక్రమాల్ని ఇస్తున్నాం. సూపర్ 6 అమలు చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేని పాలన ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తున్నాం.